In this video we will discuss about quarter wave transformer. ఈ వీడియోలో వచ్చేసి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ డివైస్ ఆల్ ద వోల్టేజెస్ ఈజ్ సెండ్ వన్ ఎండ్ టు ద అనదర్ ఎండ్. ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి మనకు ఆల్ వోల్టేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేసేదాన్ని మనం ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది, మనకు క్వార్టర్ అంటే ఏంటంటే λ/4 అంటే 1/4 ఆఫ్ ద వాటర్ ఆర్ ఎనీథింగ్. మనం దాన్ని ఏమంటామంటే క్వార్టర్ వేవ్ అంటాం, క్వార్టర్ అంటాం. హాఫ్ అంటే 1/2, క్వార్టర్ అంటే 1/4 అనమాట. ఇప్పుడు ఇక్కడ వెన్ Z0 క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద లోడ్ ఇంపిడెన్స్, దెన్ ద లోడ్ ఈజ్ మిస్ మ్యాచ్డ్. ఈ రెండు అన్ఈక్వల్ కాబట్టి మిస్ మ్యాచ్ అవుతుంది. అండ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్ ఎగ్జిస్ట్ అండ్ ద ట్రాన్స్మిషన్ వేవ్. ఈ రెండు అన్ఈక్వల్ అయితే రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ట్రాన్స్మిషన్ లైన్ మీద. ఓకేనా. నెక్స్ట్, ఫర్ ఏ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ఈజ్ it is desired that the load be matched to transmission line, that is Z0 equal to ZR. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం పవర్ థియరం ద్వారా మనకు లోడ్ అనేది మనకు మ్యాచ్ అవుతుంది. దేని నుంచి? ట్రాన్స్మిషన్ లైన్ నుంచి. ఇందాక ఇది మనకు మిస్ మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం వల్ల Z0 ఈక్వల్ టు ZR అయింది. సో దట్ ఇప్పుడు Z0 ఈక్వల్ టు ZR అయితే నో రిఫ్లెక్షన్ ఆన్ ద ట్రాన్స్మిషన్ లైన్. ఏ మ్యాచ్డ్ లోడ్ ZR కెన్ బి ప్రాపర్లీ మ్యాచ్డ్ టు ద లైన్ బై the λ/4 సెక్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ కాల్డ్ క్వార్టర్ వేవ్. చెప్పినా కదా 1/4 ఆఫ్ దాన్ని మనము క్వార్టర్ అంటాం. ఇక్కడ లాంబ్డా అంటే వేవ్ అనమాట, వేవ్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఇక్కడ మనము ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే క్వార్టర్ వేవ్ వచ్చేసి ఇంపిడెన్స్ మ్యాచింగ్ కొరకు యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇది మనకు ఫార్ములా L ఈక్వల్ టు λ/4, బీటా ఈక్వల్ టు 2π/λ. ఓకేనా. ఎల్ అంటే దీని లెంత్ λ/4, బీటా అంటే మనకు ఫేజ్ కాన్స్టెంట్ వచ్చేసి 2π/λ. ఇప్పుడు మనకు Zin ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్కి ఫార్ములా వచ్చేసి Zin ఈక్వల్ టు Z0 ఇంటూ ZR ప్లస్ JZ0/tan βl బై Z0 ప్లస్ JZR ఇంటూ tan βl. ఇక్కడ చూడండి, ఇక్కడ ZR, ఇక్కడ Z0 రిమైనింగ్ మొత్తం సేమ్ ఇంటూ Z0. ఓకేనా. బీటా ఎల్ అంటే ఏంది? ఈ రెండు బీటా ఇంటూ ఎల్ చేస్తే λ ఇంటూ 2π/4λ. అప్పుడు λ క్యాన్సల్, 2 1 2 2, అప్పుడు ఏముంటుంది? π/2 ఉంటుంది. Zin ఈక్వల్ టు Z0, బీటా ఎల్ ప్లస్లో సబ్ చేద్దాం π/2, ZR ప్లస్ JZ0 ఇంటూ tan π/2, Z0 ప్లస్ JZR ఇంటూ tan π/2. డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై tan π/2. tan π/2తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి tan π/2 మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? ZR tan π/2 ప్లస్ ఇక్కడ tan π/2 ఉంది, మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు JZ0 ఉంటుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా అంటే Z0/tan π/2 ప్లస్ JZR. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, tan π/2 అంటే వాల్యూ ఎంత? మనకు tan 90 వాల్యూ అంటే ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఏమవుతుంది? 0 అయిపోద్ది. 0/0 ప్లస్ JZ0/JZR ఉంటుంది. JJ క్యాన్సల్, Z0 ఇంటూ Z0 ఏమైంది? Z02/ZR. ఇది మనకు వచ్చేసి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ వచ్చేసి Z02/ZR అనమాట. దిస్ ఈజ్ ద క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇట్స్ డెరివేషన్ పార్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.